చాల్మరి మండలం నగలపాడు గ్రామంలో వృద్ధాశ్రమంలో ఈరోజు మహేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి మాటలు అందరికీ నమస్కారం. ఈరోజు నగలపాడు అనాథాశ్రమం దగ్గరికి వచ్చాము. రావడానికి కారణం ఏమిరా అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నది బర్త్డే. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అనాథాశ్రమంలో వచ్చినాము. మహేష్ బాబు అన్న చాలా మంచి వ్యక్తి, మంచి గుణం కలిగిన వాడు. ఆయన చెప్పిన వీడియోలు కూడా మీరు ఒకసారి గమనిస్తే ఆయన కొడుకు పుట్టినప్పుడు చాలా చిన్నగా పుట్టినాడంట. డబ్బులు ఉంది కాబట్టి నేను చేయించుకోగలిగినాను, డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి అన్నాడు. అట్లా ఆయన చాలా ఇన్స్పిరేషన్ మా అందరికీ, డబ్బున్నోళ్ళకు. ఎందుకంటే చిన్నపిల్లలందరికీ చాలా బాగా ఆపరేషన్ చేయించినాడు, చాలా మందిని చిన్నపిల్లలను బ్రతికించిన కలిగిన వాడైనాడు. అదే కాకుండా ఈ పొద్దు మాకంటూ ఒక జూనియర్ మహేష్ బాబు పులివెందల మహేష్ అన్న కూడా ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు. ఆయన కూడా ఆయనకు ఉన్నత స్థాయిలో కానీ ఆయనకు చేతనైన సాయం ఏం చేస్తున్నారా ఈరోజు పులివెందల గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తలసేమియా పిల్లలకు బ్లడ్ డొనేషన్ ఇప్పిస్తున్నాడు. ఆయన తీసి సినిమా డైరెక్టర్లను కూడా పులివెందల కొడుకొచ్చినాడు. ఈరోజు అందరితో బ్లడ్ డొనేషన్ ఇప్పించి తలసేమియా పిల్లలను కూడా కాపాడుతున్నాడు. ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలకు మా టీం తరఫున అందరికీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహేష్ బాబు అన్న ఇద్దరికీ కూడా ఈరోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎన్నో ఉన్న స్థాయికి ఎదగాలని, ఆయన చిన్న పిల్లల మీద చూపే ఆప్యాయత కానీ, ఈరోజు మనము పుట్టించిన తల్లిదండ్రులు ఉన్నా కూడా ఆయన ఒక తండ్రి మాదిరి, ఒక గురువు దైవం తండ్రి అని అంటారు సామెత. అటనే చేస్తున్నాడు మన మహేష్ బాబు గారు. ఇతడిగా చిన్నపిల్లల విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ మనకు తోడుగా నిలుపుతున్నారు. వాళ్ళు ఎల్లకాలం జీవితాంతకాలము నుండి నూరేలుగా ఉండవనిగా కోరుతున్నాము. ఈరోజు మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నగలపాడు ఆశ్రమం దగ్గర మా టీం చాలా ఉత్సాహంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమంలో మా మహేష్ బాబు గారు ఎలా ఉత్సాహంగా ఉంటారో సామాజిక కార్యక్రమాన్ని అలానే ఉత్సాహంగా మా చాగల్మారి మండలంలో మా యువకులు కూడా అలానే మహేష్ బాబు అన్న మాది చూసుకుపోతుంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు 69వ జన్మదినం. ఈరోజు ఆయన దాదాపుగా 1000 పైగా ఆపరేషన్లు 2 ఊళ్ళ గ్రామాలను దత్తత తీసుకున్నాడు. నిజ జీవితంలో హీరో, రీల్లో హీరో. ఎప్పటికీ ఆయన సూపర్ స్టారే. ఆ బిరుదు ఊరికి ఇవ్వలేదు ఆయనకు ఆ బిరుదు కూడా తక్కువ. ఎందుకంటే దాదాపుగా 1000 చిన్నారుల పైగా ఆపరేషన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. చిన్న పిల్లలందరూ కూడా రేపొద్దున మహేష్ బాబు అన్న ఫోటో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మహేష్ బాబును తలుచుకుంటూ ఎల్లకాలం జీవిస్తుంటారు. అందుకు కారణం ఎవరంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అనే నేనేం చెప్తున్నానంటే ఇవాళ మన మహేష్ బాబు ఏదో సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమ సినిమాలు తీసుకుంటాడు. సినిమాల్లో హీరో ఎలానో నేను కూడా నిజ జీవితంలో అలానే హీరో అని ఆయన ముందుకు సామాజిక కార్యక్రమం తీసుకుని పోతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఆయన ఎవరికి చెప్పలేదు, నేను ఇలా చేసినాను, నేను అలా చేసినాను, నేను ఆపరేషన్ చేసినాను, నేను గొప్ప స్థాయిలో ఉన్నాను, నేను హీరో, నేను తోపునని. ఎందుకు తెలుసా? అలా చెప్పుకునేవాడు హీరో కాదు. నాకు తెలిసి అలా చెప్పుకునే లేకుండా ఉండే వాళ్ళే హీరో. అలాంటి వ్యక్తుల్లో మన మహేష్ బాబు గారు కూడా ఒకటే. నన్ను గర్వకారణంగా ఉంది, చాలా సంతోషము. ఇలాంటి మహేష్ బాబు అన్నకు మేము అభిమానులుగా ఉండడం ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే నేను సామాజిక కార్యక్రమం చేస్తున్నప్పుడు మహేష్ బాబు అన్న రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఉంది, మన ఇంట్లో పిల్లలు బాగాలేరు, మన ఇంట్లో పిల్లలకి ఆపరేషన్ అవసరమైంది, మనం ఏం చేయాలా? మహేష్ బాబు అన్నకి ఇక్కడ సామాజిక కార్యక్రమం చేస్తే అరే బా ఫలానా చాగల్మారిలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్లకు నా కోసం వాళ్ళంతా చేసినారు, నేను ఒక చిన్నారిని కాపాడుకోలేనా అని మహేష్ బాబు గారు గర్వపడే రోజుకు మనం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవాళ మనం సామాజిక కార్యక్రమం చేస్తున్నాము. అలానే ఎప్పటికీ కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను, నా వెంట వీళ్ళందరూ పనులు మానుకొని, అంగళ్ళు మానుకొని, కొరియర్లు మానుకొని అదే పనిగా వచ్చి సామాజిక కార్యక్రమం చేస్తున్నట్టు నాకు చాలా సంతోషం. ఇంతకంటే ఆనందం ఎక్కడ ఏం లేదు
జీవితంలో మనకు పనులు ముఖ్యం కాదు, సామాజిక కార్యక్రమం ముఖ్యమని వీళ్ళందరూ వచ్చి ఈరోజు మన మహేష్ బాబు వీళ్ళిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు మా టీం తరపున నుంచి. వీళ్ళిద్దరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలానే మాతో పాటు వచ్చిన మా అందరి టీంకి అందరికీ నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలుపుకుంటున్నాను. మీరు కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలి, మంచి సామాజిక కార్యక్రమం చేయాలని నేను ఎప్పుడు మీ మంచిగా కోరుకుంటాను. నాకు సహకరించలేకపోయినా బాధ లేదు, కానీ సామాజిక సేవకు సహకరిస్తున్నందుకు నాకు స్పెషల్ థ్యాంక్స్ మీ అందరికీ. అది ఒక్కటి చాలు. మనకు దేవుడి దయ వల్ల మనందరం కూడా మంచి స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే త్వరలో కూడా మన మహేష్ బాబు అన్నని డెఫినెట్గా కలుస్తామని కూడా నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇవన్నీ కార్యక్రమం చేస్తున్నాము. అది ఎప్పుడైనా కావచ్చు. ఇక్కడ నగలపాడు ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. అందరితో ఇలా పాల్గొన్నందుకు, నా టీంతో ఇలా పాల్గొన్నందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై మహేష్ బాబు అన్న.